జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇచ్చిన ఫిర్యాదుపై మంగళవారం ఉదయం విశాఖ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది హత్య చేశారు. జీవీఎంసీ అనుమతులు తీసుకొని నిర్మించిన పెట్రోల్ బంకును కూల్చేయడానికి జేసీబీలతో హడావుడి చేసేశారు. పీతల మూర్తి ఫిర్యాదు కాపీయే శాసనంగా చర్యలకు ఉపక్రమించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఈ పెట్రోల్ బంక్ ని తొలగించే ప్రయత్నం చేశారు. నోటీసు ఇవ్వకుండా బంక్ కూల్చివేతకు వచ్చిన జీవీఎంసీ సిబ్బందికి బంక్ ఓనర్ సిద్ధార్థ కూల్చివేతల ఆర్డర్ చూపించమంటూ నిలదీశారు. ఎవరో పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేసే నిజాలు తెలుసుకోకుండా అసలు ఎలా వచ్చారంటూ నిలదీశారు. ఆయన శాంతి ఆశ్రమానికి నా స్థలానికి సంబంధమే లేదంటూ స్పష్టం చేశారు. 2006లో బంక్ నిర్మాణానికి జీవీఎంసీనే అనుమతులు ఇచ్చిందని ఆ ప్లాన్ కాపీని కూడా అప్పటికప్పుడు చూపించారు. మూర్తి యాదవ్ కి ఇక్కడ ఉన్న సైట్ కి సంబంధం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఇది నా స్థలం, శాంతి ఆశ్రమం అయితే వాళ్లే వచ్చేవారిని, అసలు మూర్తి యాదవ్ ఎవడు కంప్లైంట్ చేయడానికంటూ మండిపడ్డారు. ఆయన శాంతి ఆశ్రమం దగ్గర డబ్బులు తీసుకొని నా మీద ఫిర్యాదు ఇచ్చినట్లు ఉన్నాడంటూ ఆరోపించారు. రాజకీయ నాయకులు ప్రజలకు మంచి చేయాలి కానీ దుఃఖ పెట్టకూడదంటూ హితో పలికారు. నా స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ప్లాన్స్, అప్రూవల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. మరి మూర్తి యాదవ్ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో ఒకసారి తీసుకొని రమ్మని చెప్పండి, నేను సమాధానం చెప్తానంటూ ఆయన సవాల్ విసిరారు. శాంతి ఆశ్రమానికి, పెట్రోల్ బంక్కి, ఈ సైట్కి, ప్రాపర్టీకి శాంతి ఆశ్రమం వాళ్ళకి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఈ డాక్యుమెంట్ అంతా డిఫరెంట్. శాంతి ఆశ్రమం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డాక్యుమెంట్ అయితే కాదు. ఇది ఆల్రెడీ మాది. ఇది మేము ఆల్రెడీ ఇది మాకు పర్మిషన్స్ ఇచ్చింది జీవీఎంసీ 2006లో ఈ ప్లానింగ్కి పర్మిషన్ ఇచ్చింది బిల్డింగ్కి. ఇప్పుడు అదే జీవీఎంసీ దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి, చెక్ చేసుకోమనండి. ఇది ఆశ్రమం ఉందా లేకపోతే వేరే ప్రైవేట్ ప్రాపర్టీయా అనేది వాళ్ళకి తెలుసు, జీవీఎంసీ వాళ్ళకి కూడా. ఈరోజు పొద్దున్న ఏంటంటే అనాథరైజ్డ్గా వచ్చి మాకు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా వచ్చి కూల్చుదాం బిల్డింగ్ కూల్చుదాం అని చెప్పి వాళ్ళు వచ్చారు. జీవీఎంసీ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అంటే పీతలమూర్తి గారికి ఇచ్చారు. అసలు ఆయనకి సంబంధం ఏంటి, పీతలమూర్తికి ఆయనకి ఈ ప్రాపర్టీకి సంబంధం ఏంటి? ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఇది నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, ఎవిడెన్స్ ఉంది. నీ దగ్గర ఏముంది డాక్యుమెంట్? శాంతి ఆశ్రమం ఉంది అని చెప్పడానికి పట్టరండి, చూసుకుందాము. ఇది ప్రెజెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇది మీది ఉందని? ఇది ల్యాండ్ కొనుక్కున్నారా? నేను బాన్ అండ్ బాటప్, నేను ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే పెరిగాను. ఇది నా స్థలం. ఇది నేను ల్యాండ్ ఓనర్. నా పేరు సిద్ధార్థ. ఓకే. ఏమంటే ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టే ముందు మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. ఎవడైనా సరే, అతను రాజకీయ వ్యక్తి అవనండి లేకపోతే ఇంకో వ్యక్తి అవనండి, అర్థమైందండి. ఆయనకి సంబంధం లేని వాటిల్లో అనవసరంగా దూరి అనవసరంగా న్యూసెన్స్ చేయకూడదు. ఎప్పుడు డోంట్ ప్రజల్ని మిస్గైడెన్స్ చేయనివ్వకండి. పద్ధతిగా ఏదైతే వాస్తవమో అదే చెప్పండి. నా దగ్గర రైట్గా డాక్యుమెంట్ ఉంది, నేను నా దగ్గర రండి, నేను చూపిస్తాను. ఇది నాది ప్రాపర్టీ, శాంతి ఆశ్రమం వాళ్ళది కాదు. ఎవిడెన్స్తో సహా నేను చూపిస్తాను. రెవెన్యూ రికార్డు ఉంది నా దగ్గర. నేను ఇంత గంటాపదంగా చెప్తున్నాను. నేను మరి టౌన్ ప్లాన్ వాళ్ళు వచ్చే ఎందుకు మరి దీన్ని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంత కొట్టడం పని? అదే అడిగాను, మీ దగ్గర అథెంటిక్గా ఏదైనా డెమాలిషన్కి ఆర్డర్ ఉందా? ఉంటే చెప్పండి, పట్టరండి, కొట్టేయండి మొత్తం. నేనేమన్నా, మీరు ఆర్డర్ చూపించండి అని అడిగా. ఆ ఆర్డర్ లేకే వాళ్ళు ఆగిపోయారు. ఇది అనఫిషియల్గా ఆడేదో కంప్లైంట్, పీతలమూర్తి ఎవడో కంప్లైంట్ ఇచ్చాడని చెప్పేసి ఆడి మాటలు నమ్మి వీళ్ళు వచ్చారు. జీవీఎంసీకి తెలీదా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి? వీళ్ళకి ఇది ఏ ప్రాపర్టీ, ఇది ఎవరిది ప్రాపర్టీ, ఎవరికి చెందుతుంది ఏంటి అనేది వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. అన్నీ చూసుకునే కదా ఇవన్నీ ప్రాపర్టీ పర్మిషన్స్ ఇచ్చారు. దీనికి అంతా ప్లానింగ్ ఇదిగోండి, అప్రూవల్ లెటరు, ఇదిగో ప్లానింగ్ కాపీ, ఇది జీవీఎంసీది ఇదంతా ఉన్నది. ఎవరికి లేకుండా ఇది చూపించాకే వాళ్ళు వెళ్ళిపోయారు వెనక్కి. ఎవరో ఎలిగేషన్ పెట్టేస్తే అయిపోదండి. అది కరెక్టా కాదా అనేది ప్రూవ్ చేయగలగాలి వాళ్ళు కూడా. వితౌట్ నోటీస్ వచ్చి రావడం ఏంటండి? ఏదన్నా మరి దీని మీద చర్యలు మీరు ఏం తీసుకుంటారండి? చర్యలు అంటే ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ఆల్రెడీ పెద్దవాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ న్యూస్ పేపర్లోనూ వాళ్ళకి వీళ్ళకి అందరికీ పెట్టారు. ఏమండి వాళ్ళకి తెలుస్తుంది కదా. రెవెన్యూ వాళ్ళు ఎందుకు రాలేదు ఎంతవరకును? దేనో రెవెన్యూ వాళ్ళకి తెలుసు ఈ ల్యాండ్ ఎవరిది ఏంటి అనేది. వాళ్ళు ఏదో ఎలిగేషన్లు పెట్టేసి ఇది శాంతాశ్రమం వాడిది, ఇదేమో పక్కన ఇంకొక ఆశ్రమం వాడిది, అది ఇంకొక ఆశ్రమం వాడిది అని చెప్పేసి అది అయిపోదు, చల్లతుంది. ఎందుకంటే రికార్డ్ ఇట్ విల్ స్పీక్, అంతే కదండి. మీ ఇల్లు నాది అని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ చేసేస్తే సరిపోదు కదా. దాన్ని ప్రూవ్ చేయగలిగే సత్తా ఉండాలి నాకు, అది నాది అనేది. అది ఆ రైట్ అతనికి ఏమన్నా ఉందేమో చెప్పమనండి పీతలమూర్తికి. అసలు ఆడికి సంబంధం ఏంటి? శాంతాశ్రమం నోరెప్పలేదు. ఆడిది అయితే ఆడి వచ్చి మాట్లాడతాడు కదా శాంతాశ్రమం వాడు. ఆడెందుకు రాలేదు, ఆశ్రమం వాళ్ళు ఎందుకు రాలేదు? వీడికేంటి నొప్పి? ఈ పీతలమూర్తి గారికి ఏంటి డబ్బు తిన్నాడు ఆడి దగ్గర, శాంతాశ్రమాల దగ్గర తొత్తుడు పనులు చేయడానికి? ఇవన్నీ వీడికేం రైట్ ఉంది చెప్పండి. ఏదైనా చేస్తే మంచి పనులు చేయాలి, ఎవరికైనా ప్రజలకి పనికొచ్చే పనులు చేయాలి.
ఎలాంటి బాధ పెట్టే పనులు కాదు కార్యక్రమాలు. కాబట్టి నేను దయించి అడుగుతున్నాను, మా దగ్గర అన్ని ప్రాపర్గా అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఎంతవరకు వెళ్తారో వెళ్ళమనండి, నో ప్రాబ్లం. టౌన్ ప్లానింగ్ మీకు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్ట్ వచ్చి కొట్టేశారా? నోటీస్ కూడా ఇవ్వలేదు టౌన్ ప్లానింగ్ వాళ్ళు. మినిమం కామన్ సెన్స్ అండి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి. జీవీఎంసీ వాళ్ళు ఇచ్చిన ప్లానే కదా ఇది. ఈ కాపీ కూడా జీవీఎంసీ వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏమీ కన్స్ట్రక్షన్ చేయట్లేదు, ఓన్లీ రెనోవేషనే జరుగుతుంది. రెనోవేషన్కి ప్రాపర్టీ అవసరం లేదు అంట, అప్రూవల్ తీసుకోవాల్సింది. అయినా కూడా ఈరోజు పెట్టమని చెప్పాను, రెనోవేషన్ చేస్తున్నారన్నారు. రెనోవేషన్కి లెటర్ పెట్టారు. ఇప్పుడు కంపెనీ వాళ్ళు పెడతారు. ఇది యాక్చువల్గా కంపెనీ బీపీసీఎల్ కంపెనీ అవుట్లెట్ అండర్లో, బీపీసీఎల్ అండర్లో ఉంది. అది గవర్నమెంటే కదా, బీపీసీఎల్ కూడా గవర్నమెంటే, పార్ట్ ఆఫ్ ఏ గవర్నమెంట్. గవర్నమెంట్కి తెలీదా అండి ప్రాపర్టీ ఏదో కరెక్ట్ కాదు, వాళ్ళు చూసుకోకుండా ఏం పెట్టారు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి పెట్రోల్ బంక్ ఉంది మీకు? 2007 అండి, సారీ 2007 స్టార్ట్ అయింది ఇది బంకు. 2006 ప్లానింగ్ కాపీ 2000, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 2006 అప్రూవల్ వచ్చింది మాకు బిల్డింగ్కి. కానీ బంక్ స్టార్ట్ చేసింది ఆ టైంలో. సో అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏం కాదు. ఇప్పుడు కొత్తగా ఎవరి ప్రాపర్టీ తీసుకున్నది కాదు ఇది. మీరు దీని మీద చర్యలు ఏం తీసుకోగలం ఉన్నారా? చర్య తీసుకోవడానికి ఎవ్రీథింగ్ లీగల్ ప్రాపర్టీ, వాళ్ళది ప్రాపర్టీ. నేను ఎవరి మీద బురద చల్లట్లేదు, వాళ్ళు నా మీద బురద చల్లుతున్నారు. కాబట్టి లెట్ దెమ్ షో ఫస్ట్ వాళ్ళది రైట్ ఏముందనేది. వాళ్ళు ఏదో ఎలిగేషన్ పెట్టారు కదా ఇప్పుడు, ఇది శాంతి ఆశ్రమం ఉంది అని. ఇది శాంతి ఆశ్రమం ఉంది ఎలాగైంది అనేది వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్ చూపించమనండి. ప్రాపర్టీ డాక్యుమెంట్లో హద్దులు ఉంటాయి కదా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నీ ఉంటాయి. అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయి ఉండాలి కదా, అది అప్పుడే కదా దానికి వాల్యూ. నా దగ్గర ప్రాపర్టీ ఉంది, దాని డాక్యుమెంట్ ఉంది. ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్ అంతా నా దగ్గర ఉంది, నాకు తెలుసు ఏంటి అనేది. నాకు రైట్ ఉంది, నేను చూపిస్తాను. వాళ్ళని చూపించమనండి, ఎలిగేషన్ పెట్టిన వాళ్ళని చూపించమనండి. ఎవడో వచ్చి బురద జల్లేస్తే సరిపోదు కదా, దాన్ని ప్రూవ్ చేయగలగాలి. అదే చెప్తున్నాను.